కాన్సన్ట్రేషన్ చేయకుండా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకులు గొంతు నొక్కాలని వాళ్ళ మీద మాత్రం కాన్సన్ట్రేషన్ చేస్తోంది. ఎందుకంటే ఏదైతే ఈరోజు ప్రభుత్వము చేస్తుందో, ఈరోజు మా చంద్రశేఖర్ రెడ్డి అన్న, పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్న తను ఏదైతే డిఎస్సి మీద మాట్లాడాడో, అంటే డిఎస్సిలో తప్పులు దొర్లినాయి, అనేకమైన తప్పులు చేశారు. కాబట్టే మీ అందరికీ కూడా తెలుసు, ఈరోజు మొన్న చెప్పిన డిఎస్సిలో అన్న సాక్ష్యాధారులతో సహా ఎవిడెన్స్తో సహా మీడియా ముందు పెట్టడం జరిగింది. ఎందుకంటే స్పోర్ట్స్ కోటాలో అనేకమైన తప్పులు దొర్లాయి, అనేక మందికి ఈరోజు మీరు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అంటే ఈరోజు చాలామంది మెరిట్ సాధించిన అభ్యర్థులందరూ కూడా వాళ్ళ జాబ్ కోల్పోయిన పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఈరోజు మేము వాళ్ళందరికీ అండగా నిలబడి డిఎస్సిలో తప్పులు దొర్లినాయని సాక్ష్యాధారులతో కూడా ప్రవేశపెట్టి, ఎందుకంటే మేము తప్పుగా ఏం చెప్పలే, ఏవైతే వాళ్ళు మెగా డిఎస్సి మేము అద్భుతంగా చేశారని చెప్పారో అది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే 16,000 పోస్టులు ఇచ్చి మేము గొప్పగా చెప్పుకోవడం జరిగింది. మేము 16,000 పోస్టులు ఇచ్చాము అని, డిఎస్సి ఇచ్చామని గొప్పగా చెప్పుకున్నారు. కానీ 16,000 పోస్టులలో ఈరోజు 1600 తప్పులు పైన ఉన్నాయి. తప్పుల మీద తప్పులు చేస్తూ వచ్చారు. ఎందుకంటే డిఎస్సిలోనే, డిఎస్సి తర్వాత స్పోర్ట్స్ కోటాలో మొత్తం అంతా తప్పులు దొరికాయి. కాబట్టి డిఎస్సిని నిజంగా చాలా దగా జరిగింది. కాబట్టే ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని తీసుకొని ఈరోజు చంద్రశేఖర్ రెడ్డి అన్న కూడా దాని మీద సీరియస్గా మాట్లాడి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఎవిడెన్స్తో సహా ముందర పెడితే ఈరోజు చంద్రశేఖర్ రెడ్డి అన్న మీద కక్ష సాధింపు, ఏదైతే ప్రశ్నించే గొంతు ఉంటే ప్రశ్నించే గొంతు నొక్కే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది. అంటే ఈరోజు మేము ఒకటే తెలియజేస్తున్నాం, చంద్రశేఖర్ రెడ్డి అన్న అంటే ఏంటి అనేది రాష్ట్రంలో ఉన్న ప్రజలకు తెలుసు, అదేవిధంగా నెల్లూరు ప్రజలకు మరీ ముఖ్యంగా తెలుసు. ఈరోజు 17,000 మంది స్ట్రెంత్ ఉన్న కాలేజీల్లో రన్ చేస్తున్నారంటే అది ఈరోజు చేస్తున్నది కాదు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి విద్యా సమస్యలు నడుపుతున్న వ్యక్తి. కాబట్టి ఆయన విద్యా సమస్యల మీద ఈరోజు రైట్స్ చేశారంటే ఈరోజు అధికారులకు ఏం దొరికాయండి? ఏమి దొరకాలు సైలెంట్గా వెళ్ళిపోయిన పరిస్థితి. ఎందుకంటే అంత నిజాయితీగా ఈరోజు చంద్రశేఖర్ రెడ్డి అన్న కాలేజీలు నడుపుతున్నాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళను కూడా బయటికి తీసుకురావాలని ఈ ప్రభుత్వం చూస్తుంది. కానీ ఈ కక్ష సాధింపులు ఈ ప్రభుత్వానికి మంచిది కాదని తెలియజేస్తూ, ఎందుకంటే ఇలాంటివి మేము ఏదైతే ఈ ప్రభుత్వం చేసే తప్పులను ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా తప్పు అంటే, ఎందుకంటే తప్పులను ఎత్తి చూపుతుంది. ఎందుకంటే చెప్పిన పని ఖచ్చితంగా చేయాలని చెప్తాం. కాబట్టి ఏదైనా ఇలాంటి ప్రభుత్వానికి ఇవి మంచిది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తాం. పెద్దమ్మాయి లాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును, వాళ్ళిద్దరూ నా 2 కళ్ళతో సమానం కదా. మరి ఇంకేం, అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్దమ్మాయి పెళ్లి చేశాం. అవునుగా, మరి అలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం. అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటావా? మళ్ళీ కాదు, మళ్ళీ. హలో 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 సార్. హాయ్ సార్. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.